జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి జేఎన్ఆర్ టీవీ ఇంటర్వ్యూలో ప్రముఖ ప్రజా వాగ్దేయకారుడు, సినీ గేయ రచయిత, మూలవాసుల సిద్ధాంతకర్త, విశ్వకవి అయినటువంటి మాస్టర్ జీ గురించి మాట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు గారు మాస్టర్ జీ గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు వారి మాటల్లో విందాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్నటువంటి కర్ణాటక కానీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే పండితులకి, పామరులకి అర్థమయ్యే భాషలో సాహిత్యాన్ని పంచినటువంటి నా దృష్టిలో ఏకైక వ్యక్తి ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు మాస్టర్ జీ గారు. మాస్టర్ జీ గారి గురించి 10 ఏళ్ళ నుంచి ప్రత్యక్షంగా, నా చిన్నప్పటి నుంచి పరోక్షంగా తెలిసినటువంటి వ్యక్తి మాస్టర్ జీ గారు. మాస్టర్ జీ గారి జీవితంలో అనేక ఆటుపోట్లు, ఒడిదొడుకులు, అనేక ఇబ్బందులు, అనేక అంశాల్ని బ్యాలెన్స్డ్గా కొనసాగించినటువంటి వ్యక్తి మాస్టర్ జీ గారు. ఓవైపు ఉద్యోగాన్ని, మరొక వైపు ఉద్యమాన్ని సమపాలనలో నడిపించినటువంటి వ్యక్తి మాస్టర్ జీ గారు. నేను మాస్టర్ జీ గారి పాటతో ప్రభావితమైనటువంటి వ్యక్తిని. మాస్టర్ జీ గారి పాటతో ప్రభావితమైనటువంటి వ్యక్తిని నేను పుట్టకముందే అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాట రాశాడు. నేను పుట్టిన తర్వాత కూడా చాలా ఏళ్ళు ఆ పాట పాడినాను నేను. కానీ ఆ పాట మాస్టర్ జీ గారే రాశారనే సంగతి నాకు 10 ఏళ్ళ కిందనే తెలుసు. అంటే అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. ఓ సమతా సాగర గౌతమ బుద్ధ, ప్రపంచంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే గౌతమ బుద్ధుడు ఈ దేశంలో కులము కానీ, మతము కానీ, దేవుడు కానీ ఇవన్నీ ఏవీ లేవు, మనుషులు అందరూ సమానమే అని చెప్పి సమానత్వాన్ని చాటి చెప్పినటువంటి గౌతమ బుద్ధుడి గురించి ఆయన రాసినటువంటి పాట సాహిత్యం చాలా బాగుంటుంది. ఓ సమతా సాగర గౌతమ బుద్ధ. ఆ పాటలోనే ఆ సాహిత్యం ఎంత బలంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడవచ్చు. అట్లాగే నేను మొన్న ఒక చోటికి వెళ్ళినప్పుడు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాటని ఊరంతా పాడుకుంటున్నారు. ఓ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది. అక్కడికి పోయినప్పుడు ఆ ఊరు ప్రజలందరూ పాడుకుంటారు. ఎవరి అంబేద్కర్ విగ్రహం, ఎవరి అందుకో దండాలు పాట రాసిందంటే పాపం వాళ్ళకి తెలియట్లే. అంటే ఎట్లా అంటే చాలామంది వాళ్ళు పాట రాసి పబ్లిసిటీకి వదిలేస్తారు, దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఈయనకు పబ్లిసిటీ అంటే తెలియని వాడు. ప్రజల్లో పాడినం, ఆడినం, ప్రజల్ని చైతన్యం చేసినాం అనేటువంటి ఒక పార్శ్వమే తెలిసినటువంటి వాడు. ఈరోజు సామాజిక మాధ్యమాలు విస్తృతంగా, వేగంగా పెరుగుతున్నటువంటి ఈ కాలంలో ఇప్పటికైనా కానీ మన మాస్టర్ జీ గారి సాహిత్యం అంతా ఆన్లైన్లో, సోషల్ మీడియాలో రావాల్సిన అవసరం ఉంది. రాబోయే యువతరానికి అది అందించాల్సిన బాధ్యత మన మాధ్యమాలకు ఉంది అనేటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను. అట్లాగే ఆయన జీవితంలో ఒక వాచ్మెన్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి, ఒక ఆఫీసర్గా రిటైర్డ్ కావటం, ఆ ఉద్యోగ ధర్మం పట్ల ఎంతటి నిబద్ధత, ఎంతటి క్రమశిక్షణ, ఎంతటి ఒక గుర్తింపు ఉంటే ఆ మనిషి వాచ్మెన్ అయినటువంటి వ్యక్తి ఆఫీసర్గా ఎలా రిటైర్డ్ అయ్యాడు అనేటువంటిది వస్తుంది. సహజంగానే వాచ్మెన్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి వాచ్మెన్గానే పూర్తిగా అక్కడే ఆగిపోతున్నటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. కానీ వాచ్మెన్ ఉద్యోగి అయ్యి, ఉద్యోగి అధికారిగా ఎంతటి ఒక గుర్తింపు ఉంటే ఆ మనిషి వాచ్మెన్ అయినటువంటి వ్యక్తి ఆఫీసర్గా ఎలా రిటైర్డ్ అయ్యాడు అనేటువంటిది వస్తుంది. సహజంగానే వాచ్మెన్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి వాచ్మెన్గానే పూర్తిగా అక్కడే ఆగిపోతున్నటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. కానీ వాచ్మెన్ ఉద్యోగి అయ్యి, ఉద్యోగి అధికారిగా మారి రిటైర్డ్ కావటం అనేటువంటిది మామూలు విషయం. ఆయన నాటక రంగంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. మీరు ఈరోజు రవీంద్ర భారతిలో నాటకం అంటూ ఎవరిదన్నా పోస్టర్ వెలుస్తుంది అంటే అందులో మొదటిది మాస్టర్ జీ పేరే ఉంటుంది. అక్కడ
చాలామందికి కవులు రచయితలు వాళ్ళందరికీ కానీ అక్కడికి వచ్చేటువంటి గాయకులు కానీ రచయితలు కానీ నాటకకర్తలు కానీ నృత్య రూపకాలు వేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు, మాస్టర్జీ కళారూపకం ఉన్నట్టుంది ఇక్కడ అని చెప్పి. తర్వాత విశ్వజన కళామండలి అనేటువంటిది, దాంట్లో విశ్వము అంటే ప్రపంచం, ప్రపంచం అంటే విశాలమైంది, కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటిది. ఆయన మనసు కూడా చాలా నిమ్మలమైనటువంటిది, విశ్వం అంతటి ఓపిక ఉన్నటువంటి వ్యక్తి. అసలు నాకు ఇటీవల కాలంలో ఆయన ఈ దేశంలో మనువాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలే ఏ రూపంలో ఉండాలన్నప్పుడు ఒక గైడ్లైన్స్ ఇచ్చాడు. 1980 అని చెప్పేసానంటే ఒక 46 సంవత్సరాల కిందటనే నీలిలాలు జెండా అనేటువంటి ఒక పాటని ఆయన రాశాడు. ఈ నీలిలాలు జెండా మాత్రమే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయం తప్ప మిగతాయి కాదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా ఆ రోజే చెప్పింది. అందుకని ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రజలకు అందించడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆల్టర్నేటివ్ కల్చర్లో మార్పులు తీసుకురావటం అనేటువంటిది చాలామందికి తక్కువ తెలుసు. కల్చర్ రెవల్యూషన్ మాత్రమే పొలిటికల్ రెవల్యూషన్కి దారి తీస్తుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది. ఒక సామాజిక సాంస్కృతిక విప్లవం జయప్రదం కాకుండా ఒక రాజకీయ విప్లవం జయప్రదం కాదు. కాబట్టి సాంస్కృతిక రంగంలో ప్రత్యామ్నాయాన్ని చూపించడం అంటే ఆల్రెడీ వేల సంవత్సరాలు ఉన్నటువంటి మనువాద సాహిత్యం అంటావా, దాని పేరు సనాతన సాంప్రదాయం, ఏదైనా కావచ్చు, అలాంటి వాటికి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ముందు పెట్టినటువంటి వ్యక్తిగా విశ్వజన కళామండలి ఏర్పాటు చేసి కూడా 50 ఏళ్ళు, అంటే అవి స్వర్ణోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. 50 ఏళ్ళు ఒక సంస్థను ఏకదాటి మీద నడపటం అనేటువంటిది ఆషామాషి కాదు. మీకు రాజకీయ పార్టీలే కనుమరుగవుతున్న సందర్భాలని చూస్తున్నాం మనం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు, కాంగ్రెస్లో విలీనం చేసిండు. దేవేందర్ గౌడ్ ఎన్టీపీపీ పార్టీ పెట్టిండు, మళ్ళీ కొలాప్స్ అయ్యి మళ్ళీ టీడీపీలోనే కొనసాగి. విజయశాంతి పార్టీ పెట్టింది, ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీలో కూడా విలీనం కావచ్చు, చెప్పలేము. కానీ విశ్వజన కళామండలి నేను పుట్టకముందు పుట్టినటువంటి సంస్థ, కళా సంస్థ. 50 ఏళ్ళు దాటి ఇప్పుడు శ్రీలంకలో దాని స్వర్ణోత్సవాలు పెట్టారు. అంటే విశ్వజన కళామండలి అనే బోర్డులోనే విశ్వం ఉంది కాబట్టి పక్క దేశంలో కూడా ఉంటారు. ప్రపంచంలో ఈ సాహిత్యాన్ని, ఈ కళలని, ఈ సాంస్కృతిక రూపాలని ఆస్వాదించి మార్పును కోరుకునే సాహిత్యకారులు ప్రపంచంలో ఎక్కడున్నా విశ్వజన కళామండలి దగ్గరికి రావచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని మాస్టర్జీ గారు విశ్వజన కళామండలి స్వర్ణోత్సవాల సందర్భంగా పిలుపునిస్తున్నాడు. అందరినీ రమ్మంటున్నాడు, నన్ను కూడా రమ్మని చెప్పేసి కోరాడు. అందుకని ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత సమాజం కుల వ్యవస్థతో కూడుకున్నటువంటి సమాజం. ఈ కుల వ్యవస్థలో 6486 కులాలు ఉన్నాయి భారతీయ సమాజంలో. వాటికి సబ్ క్యాస్టులు, వేల క్యాస్టులు ఉన్నాయి. ఇందులో ఏ కులం మరో కులాన్ని పెళ్లి చేసుకోదు, చేసుకుంటే చంపేస్తున్నటువంటి. కానీ ఆయన పెళ్లి చేసుకొని ఇప్పుడు 50 ఏళ్ళు దానికైనా అంటే ఆయన 55 ఏళ్ళు, అప్పుడు 55 ఏళ్ళ కిందటే ఆదర్శ వివాహాన్ని చేసుకున్నాడు ఆయన. అంటే సమాజానికి ఏం సందేశం ఇచ్చిండు నేటి యువతరానికి? ఓ యువతరమా, కులరహిత సమాజం నిర్మాణము కావాలి అంటే కులాంతర ఆదర్శ వివాహాలు చేసుకోండి. నేను పెద్ద మనిషిగా అడుగులేశాను, ఇప్పుడు నా యువ రక్తంలో నేను అట్లాంటి అడుగులేశాను, మీరు యువకులుగా కూడా ఆ పాత్ర నిర్వహించండి అని చెప్పేసి ఆ రోజుల్లోనే సందేశం ఇచ్చి ఒక సుదీర్ఘంగా, సుభిక్షంగా వాళ్ళ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే అది ఎందరికో స్ఫూర్తినిచ్చేటువంటి దానిగా ఉంటుంది. అట్లాగే సినిమాల్లో కూడా చాలా పాటలు ఆయన రాశారు. అనేక మందితో పబ్లిసిటీ అయితే మరి మాస్టర్జీ గారు ఎందుకు ఇంత వెనుకబడిపోయారు? ఇప్పటికీ మాస్టర్జీ గారు కొంతమందికి తెలియని పరిస్థితి ఎందుకు వస్తుంది? 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఈ వ్యక్తి యొక్క నిరాడంబర, ఆయన యొక్క ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి తపన కానీ ఆయనలో ఉంది. కానీ ఆయనకి పబ్లిసిటీ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఛానల్స్ ఏవి సరైనటువంటి సందర్భంలో ముందుకు రాలేదు. ఇప్పుడు మీ ద్వారా, జిఎన్ఆర్ ఛానల్ ద్వారా ఆయన్ని ఒక వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాను, హర్షిస్తున్నాను. ఇట్లాంటి ఛానల్ని ప్రమోట్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను. మిగతా ఎవరైతే వీక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ టైం ఇప్పుడు చాలామంది పుట్టకముందే ఈయన సాహిత్యాన్ని రాసినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ సాహిత్యం
వాళ్ళ రచనలు వాళ్ళన్నీ కూడా పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున వెలుగుతున్నాయి. ఇప్పుడు ఈయన ఎన్నేళ్ళు బతికినా మా అంటే ఇప్పటికే 3 వంతుల భాగం బతికున్నాడు. బతకాలి ఇంకో 25 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు నిండుకుంటాడు. 75వ సంవత్సరానికి చేరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 75 ఏళ్ళ కాలంలో రాని ప్రతిష్టని ఇప్పుడే వస్తుందా అని చెప్పేసి ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సాహిత్యం మొత్తం మీద స్టడీ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది ఆయన సాహిత్యం మీద పిహెచ్డి చేసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ పేపర్స్ను నేటి యువతరం చదవాలని చెప్పి కోరుతున్నాను. అంటే ఆయన జీవితం అర్థం కావాలి అని చెప్పేసి అంటే ఆ సాహిత్యాన్ని చదవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకోటి రెండో విషయం, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని సంఘాలు స్వచ్ఛందంగా కొన్ని మాస్టర్జీ గారికి ఇన్ని పోరాటం చేసి ఇట్లా ముందున్నాడు కానీ తగిన న్యాయం జరగలేదు అనే దాని గురించి కొన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయి. మా గవర్నమెంట్తో ఏదన్నా సాయం చేయాలని దాని గురించి మీరు ఏం చెప్పవచ్చు? ఆయన బర్త్డే వేడుకలు కానీ అట్లాగే విశ్వజన కళామండలికి సంబంధించినటువంటి స్వర్ణోత్సవాలు కానీ, ఆయన బర్త్డే వజ్రోత్సవం, విశ్వజన కళామండలి స్వర్ణోత్సవం, ఈ రెండింటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఈ అకేషన్ నిర్వహించాలని దాని నిర్వహణ సన్నాహ కమిటీలో నేను భాగస్వామిగా ఉన్నాను. నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను సన్నాహ కమిటీలో. చాలా స్పష్టంగా విశ్వజన కళామండలి స్వర్ణోత్సవం కానీ అట్లాగే మాస్టర్జీ గారి బర్త్ యానివర్సరీ అనేటువంటి వజ్రోత్సవం కానీ, వీటి సందర్భంగా ప్రభుత్వం ముందు అనేక సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ సంఘాలు స్వచ్ఛందంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటిది చర్చ నడుస్తుంది. ఎందుకంటే చాలామంది ఆయన కంటే తర్వాత సాహిత్యం ఈయన రాసిన రోజుల్లో సాహిత్యంతో సంబంధం లేని వ్యక్తులకు కూడా ఈరోజు ప్రభుత్వం అనేక రకాల పారితోషికము, ఇన్సెంటివ్స్, గుర్తింపు, అవార్డు ఇవన్నీ ఇస్తున్నాయి. ఇప్పుడు మాస్టర్జీ గారికి ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు అందుకో దండాలు పాట ద్వారానే అవార్డు ఇచ్చారు. ప్రజా ఆమోదం ఉంది కానీ ప్రభుత్వ ఆమోదం కావాలి. ఇప్పుడు ఆయన సాహిత్యానికి ప్రభుత్వం ఆమోదం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అంటే ఇంతకు ముందు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం సహాయం అందించిందో ఆ పద్ధతిలో ఒక అవార్డు కానీ, ప్లాట్ కానీ, అట్లాగే ఆయనకు ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ ఏదైతే ఉందో ఇంతకుముందు వేరే వాళ్ళకి ఎట్లయితే చేశారో అట్లా ఆ పద్ధతులలో మాస్టర్జీ గారికి కూడా చేయటం ద్వారా నువ్వు ఎంత చేసినా మళ్ళీ దాన్ని కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తాడు. మన అట్టడుగు దళితులు, పేదలు, బహుజనుల కోసమే తాను ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలాంటి వాడంటే ఇటీవలి కాలంలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని ఓ నవయువకులు 35 ఏళ్ళు 40 ఏళ్ళ లోపున్న పిల్లలు రాష్ట్రమంతా తిరుగుతున్నారు అని అంటే అది ప్రారంభించే దగ్గరికి నేను జెండా ఊపటానికి నేను పోయినా. అక్కడికి పోతే ఈ మనిషి టక్కేసుకొని బూట్లు వేసుకొని అక్కడ ఉన్నాడు. ఎందుకున్నవే ఇక్కడ నువ్వు అంటే నేను కూడా తిరుగుతాను, ఆయన నెలంతా తిరుగుతా అంటుండు. 33 జిల్లాలు తిరిగి వచ్చిండు వాళ్ళతోటి. ఎంత ఉంటే చూడండి. వయస్సు మాత్రమే వృద్ధాప్యం, ఆలోచనలు మాత్రం నవయవనంతో ఉన్నటువంటి వ్యక్తిగా దాన్ని బట్టి అర్థమైంది. నవయువకుడుగా ఉన్నట్టుగా దాన్ని బట్టి అర్థమైంది. అందుకనే ఒకవేళ తనకంటూ ఏమి ఇచ్చినాలే కానీ అది ఈ కళాకారుల కేంద్రంగానో కళాక్షేత్రంగానో ఆ ఇల్లును అన్నింటిని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తనొక్కడికే ఉపయోగపడకుండా తనకి ప్రభుత్వం ఇచ్చిన మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉపయోగిస్తారో నాకు తెలియదు కానీ మాస్టర్జీ గారు మాత్రం బహుజనుల యొక్క జీవితాల్లో మార్పు కోసం అది ఒక కళాక్షేత్రంగానో కళాకారుల కేంద్రంగానో ఆ ఇల్లును కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక చోట ఆగేటోడు కాదు. ఆయన తిరుగుడు కూడా ఇప్పుడు యువకులు తిరగరు ఆ రూపంలో. ఎక్కడ ఎవరిని కలవాలంటే అక్కడికి పోతాడు, వస్తాడు, కలుస్తాడు, మంచి రింగన బురుగు తిరిగి వచ్చినట్టు తిరిగి వస్తుంటాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అందుకని అట్లా వెళ్ళినటువంటి వ్యక్తి. అట్లాగే మాస్టర్జీ గారి గురించి నేను చెప్పాలనుకున్నది, సమాజానికి చెప్పాలనుకున్నది, మాస్టర్జీ గారి ద్వారా సమాజానికి చెప్పాలనుకున్నది ఏంటంటే మొత్తం నేటి యువతరం, మళ్ళీ చెప్తున్నాను, పామరుడికి పండితుడికి అనుసంధానం చేసేటువంటి సాహిత్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక వ్యక్తి మాస్టర్జీ గారు.
ఆ సాహిత్యం నేటి యువతరం ప్రత్యక్షంగా క్షుణ్ణంగా స్టడీ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ప్రత్యేకించి ప్రభుత్వము ఏం చేయాలంటే నువ్వు అవార్డు ఇల్లు అన్నిటితో పాటు ప్రభుత్వమే ఒక చిన్నపాటి పుస్తకాన్ని కూడా మనం సావనీరేస్తున్నాం ఆయన గురించి సంఘాలుగా ఆయన బర్త్ యానివర్సరీ చేయడానికి సిద్ధమవుతున్నాం అన్నీ ఓకే. ప్రభుత్వమే గుర్తింపు చేయడానికి గాను ఒక పుస్తకమే ఆయన వివరాలు మొత్తం కూడా ఈ యువతరానికి ఇప్పటికే పిహెచ్డి స్కాలర్స్ పేపర్స్ సబ్మిట్ చేశారు, పిహెచ్డి చేశారు, తీశారు ఆయన జీవితం మీద ఆయన సాహిత్యం మీద. అందుకని మొత్తం నేటి యువతరానికి కూడా అది తెలియాలి అని చెప్పేసానంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ బహుజనుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప రివల్యూషనరీస్ ఎవరైతే రిఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి సాహిత్యాన్ని చాలా బాగా రాసిండు. ఇప్పుడు మీరు ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే అనే పాట మామూలు చరిత్రను సృష్టించలేదు. ఆ పాట అందుకో దండాలు ఒక చరిత్రను సృష్టిస్తే ఎద్దు కూర తిన్నోడు అసలు ఆవు మాంసం తింటే ఆవును కోసినట్టే మిమ్మల్ని కోస్తాం అని చెప్పి గోరక్షక దళాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నటువంటి ఈ కాలంలో ఆయన ఎద్దు కూర తింటేనే ముద్దుగుంటావు, ముద్దా పప్పు సాగుకారి బుద్ధిహీనుడైనాడే అని చెప్పేటువంటి మాటలు తన సాహిత్యంలో వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. అది ఒక సైంటిఫిక్గా చెప్పిన మాట, ఏదో పద పొందిక కోసం కాదు. వాస్తవం కూడా మీరు చూడండి, ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలుంటే సుమారు 700 కోట్ల మంది తినే ఆహారం ఏంటిదంటే ఎద్దుకూరే. ఎద్దుకూరనే ఎక్కువ తింటారు, ఎందుకంటే 24% ప్రోటీన్స్ ఉన్నటువంటి ఏకైక ఫుడ్ ఏంటిదంటే అది ఎద్దు మాంసం. అంటే అంత లోతుల్లో సైంటిఫిక్గా స్టడీ చేసినట్టు రాసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకని అట్లాంటి పాటలు, నాటకాలు, సినిమా పాటలు అనేక సినిమాల్లో, దండోర సినిమాలో, శ్రీరాములయ్య సినిమాలో, చక్రం సినిమాలో, చాలా సినిమాల్లో కూడా ఆయన పాటలు రాసినవి ఉన్నాయి. ఆయనే రాసిండు అనే సంగతి కూడా తెలియకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఓ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చిండు, ఆ సినిమా పేరు పెట్టిండు దాంట్లో, కానీ దాంట్లో పాట పెడితే వాడికి అందరికీ తెలుస్తుంది. అందుకని అట్లా ఆ పాటకు ఈయన రాసిండు అనేది కొన్ని సందర్భాల్లో ఆ సినిమా వల్ల కూడా పిచ్చి ముదిరి ఈయన పాటకి ఇంకొకరి పాటకి ఇంతంత యాడ్ చేసి వాని పేరు పెట్టినా కానీ ఈయన సపోర్ట్ చేయని సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా వీళ్ళందరికీ కూడా రాసినటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ మధ్యలో మళ్ళీ రాయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను కూడా చెప్పిండు నాకు. నా పాయింట్ ఏమిటంటే ఒక సిద్ధాంత ప్రత్యామ్నాయాన్ని చూపించేటువంటి వ్యక్తిగా ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ వైపే మాస్టర్జీ గారు నిలబడాలని వారి యొక్క అడ్వాన్స్డ్గా వారి 75వ పుట్టినరోజు వజ్రోత్సవానికి కానీ, విశ్వజన కళామండలి స్వర్ణోత్సవానికి కానీ నా తరఫున కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను.